హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చూస్తున్నామండి. అదే చూస్తున్నారు కదా, చికెన్ సూప్ అనమాట. ఈ వర్షాకాలం, ఈ చలికాలంలో మీరు ఖచ్చితంగా ఈ సూప్ అయితే తాగండి. జలుబు, దగ్గు ఏమన్నా మాయమైపోతాయి. ఈ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనమైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాము. నెయ్యి ప్లేస్లో మీరు నెయ్యి లేకపోతేనే నూనె వేసుకోండి, ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి మాత్రమే వేసుకోండి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే మన సూప్ బాగుంటుంది. ఇంకా మనం లవంగాలు వేసుకున్నాము, అదేనండి చెక్క మొగ్గ అంటాం కదా, అవి వేసేసుకున్నాను. 2 ఇలాచి వేస్తున్నాను, అదేనండి యాలుక్కాయలు ఇలాగా మనము కట్ చేసి వేసుకోవాలి కొంచెం. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మన సూపులోకి. అందుకని ఇలా మనం కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇట్లా తీసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇవి నెయ్యిలో ఫ్రై అవుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇంకా మిరియాలు వేస్తున్నాము. మనకి ఏ సూప్కైనా ముందు మిరియాలే మెయిన్ అండి. చాలా బాగుంటాయి మిరియాలు అనేవి కూడా, మంచి ఫ్లేవర్తో ఉంటాయి కదా. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని నెల్లూరు జిల్లాలో ఎర్రగడ్డలు అంటారండి. మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. మనమైతే కొంచెం పుదీనా అయితే వేసుకున్నాము. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి, మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనం పుదీనా కొంచెం వాడిపోయింది వేసుకున్నాను, అయినా కానీ ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు. మనకు పుదీనా అనేది వంట చేసేటప్పుడు ఫస్ట్లో వేసినా అదే టేస్ట్ ఉంటుంది, లాస్ట్లో వేసినా అదే ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే పుదీనా ఎప్పుడైనా వేసుకోవచ్చు వంటలో, దాని ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్లో ఈ చికెన్ ముక్కలు అయితే వేసాను. ఇక్కడ నేను కొంచెం సూప్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ పీసెస్ సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ చికెన్ తీసుకోవచ్చు. ఈ చికెన్ పీసుల్ని ఇంకా చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే బోన్తోనే వేసుకోవాలండి. బోన్ లేకుండా వట్టి బోన్లెస్ మాత్రం వాడకూడదు. సూప్కి బోన్తోనే వేసుకోవాలి. అదేనండి, ఎముకతో వేసుకుంటేనే మనకి సూప్ అనేది మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. మనకి ఎముకలో నుంచి కూడా మనకి జ్యూస్ అయితే వస్తుంది కదా, దానివల్ల మనకి మన సూప్ అనేది మరింత టేస్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా మనం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము, మంచి కలర్ కోసం అయితే వేస్తున్నాము. ఇంకా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత చూసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెయ్యిలో ఈ ఫ్రై అవుతున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎక్కడ కూడా వాటర్ అనేది వేయకూడదు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సూప్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వింటర్లో మీరు ఈ సూప్ తాగి చూడండి, మీకు గొంతు ఫ్రీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఇలాగే ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా ఏదైతే అది ప్రిపేర్ చేసుకుందామో, ముందుగా అల్లం తీసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తీసుకొని, ఇంకా వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని ఇలా ఈ విధంగా నీట్గా వలుచుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఒకటి పెద్దది తుంచేస్తున్నాను. ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. మనకి మంచి ఫ్లేవరు, మంచి కలర్ఫుల్ కోసం, మంచి హెల్దీ కోసం మనం కొత్తిమీర అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అయితే వాడుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా. కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా మిరియాలు వేస్తున్నాను. ఇందాక మనం పోపులో కూడా వేసుకున్నాము, ఇక్కడ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కూడా వేసుకుంటున్నాము. మనకి ఇక్కడ మనం ఎక్కడ కారం వాడాం కాబట్టి మనకి ఇదే ఫ్లేవర్, ఇదే కారం అనమాట. ఇంకా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది కూడా మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇక్కడ పొయ్యి మీద మనకి చికెన్ అయితే ఇలా ఫ్రై అవుతుంది. దీన్ని మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మనం అయితే పెట్టుకోవచ్చు. నేనైతే కడాయిలోనే చేస్తున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను కడాయిలో చేస్తున్నాను. మీరు కుక్కర్లో పెట్టేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం సూప్లో ఉడికిస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ని విజిట్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలి. ఏగుతున్న చికెన్ ఫ్రైలో వేసేసుకొని ఈ విధంగా మనమైతే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కాబట్టి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం అల్లము, వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెయ్యిలో ఫ్రై అవుతుంది కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉందన్నమాట. చాలా బాగుంది సూప్ అయితే. అసలు ఎప్పుడెప్పుడు తాగేయాలనిపించింది నాకైతే, అంత బాగా కుదిరిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వింటర్లో మీరు కూడా చేసుకొని తాగేసిన పిల్లలు, పెద్దలు ఎవరైనా తాగొచ్చు ఈ సూపు. దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదన్నమాట. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ బౌల్ కొంచెం తలుపు పోసుకుంటున్నాము. మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇలా తలుపు పోసుకొని బాగా ఉడికించాలన్నమాట. కుక్కర్లో అయితే 4-5 విజిల్లు రావాలి. ఇక్కడ మనం కడాయిలో పావు గంట సేపు నేను ఉడికించాను. లీటర్ బట్టికి వాటర్ వేస్తే అవి మరిగి 1/2 లీటర్ అవ్వాలన్నమాట. ఇలా వాటర్ వేసేసుకొని మనం చాలా బాగా ఉడికించాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ చికెన్ పీసెస్లో నుంచి మనకి మంచిగా టేస్ట్ అనేది సూప్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ సాల్ట్ చూసుకొని మనకి తగినంత అయితే వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మీరు సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అసలు సాల్ట్ లేకుండా కొంచెం లైట్గా వేసుకొని ఈ సూప్ తీసుకోవచ్చు. మూత పెట్టేసుకొని
బాగా మరగనివ్వాలి. మనం పోసిన లీటర్ వాటరు లీటర్ అవ్వాలి. అప్పుడే మనకి సూప్ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్‌లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇంకా చికెన్‌తో చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్‌లో. మన ఛానల్‌ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఎన్నో వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇలాగే మూత పెట్టేసి మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి తేలుతుంది. అప్పుడే మనకి అది ఉడికినట్టు అనమాట. ఈ విధంగా ఉంటుంది. వర్షానికి వేడి వేడిగా ఈ సూప్ తాగండి. మీరు జన్మలో మర్చిపోరంట అంత బాగుంటుంది ఈ సూప్ అయితే. మీరు అందుకనే తప్పకుండా ట్రై చేయమని చెప్తున్నాను. చికెన్ పీసులు ఇంత పెద్దవి మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం మటన్ సూప్ కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే కదా. దేని టేస్ట్ దానిదేనండి. చికెన్ సూప్ టేస్ట్ వేరే ఉంటుంది, మటన్ సూప్ టేస్ట్ వేరు. దేని టేస్ట్ దానిదే ఉంటుంది. చూడండి చాలా బాగా మనకి సూప్ అనేది రెడీ అవుతూ ఉంది. ఇప్పుడు మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి తేలుతూ ఉంది. అంటే మనకి సూప్ అనేది రెడీ అయిపోవచ్చిందనమాట. ఈ విధంగా బాగా ఉడకాలి. అప్పుడే మనకి సూప్ అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనము కావాలంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఈ సూప్ తాగారంటే మీరు అసలు మర్చిపోరండి, అంత బాగుంది ఇది. ఇలా ఉండాలి, చిక్కబడాలి. కొంచెం పలసగా ఉన్నా పర్లేదు, కానీ మంచి ఫ్లేవర్ అయితే ఉండాలన్నమాట. ఘాటుగా ఉండాలి. మనం వేసిన ఈ మసాలా అంతా కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది కాబట్టి మనం వేసిన మసాలా ఈ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. ఎప్పుడెప్పుడు సూప్ తాగేయాలని ఉంది, అంత బాగుందన్నమాట. దీని టేస్ట్ అసలు ఒక్కసారి తాగితే మర్చిపోరు, అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఫైనల్గా మనమైతే ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. దీన్ని ఫస్ట్లో పిండకూడదు. మనం నిమ్మకాయ అనేది వేడి మీద పిండితే చేదొచ్చేస్తుంది కదా, అందుకని మనం దించుకున్న తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడే పిండుకోవాలి. ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఈ సూప్ని ఈ విధంగా వేడి వేడిగా ఎప్పుడెప్పుడు తాగేయాలని ఉంది నాకైతే. హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోయింది నాకు, నేను చేసుకున్న ఈ క్వాంటిటీకి. నిమ్మరసం అయితే కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనకి సూప్ అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది, మంచి టేస్టీతో ఉంటుంది. గొంతులో ఏమైనా నసగా ఉన్నా, ఏదైనా జలుబు దగ్గు ఉన్నా, ఇలాంటివి ఏమున్నా సరే మీకు ఈ సూప్ తాగేసేయండి. మీకు దెబ్బకి మాయమైపోతాయి అవన్నీ కూడా. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకున్నాము. ఈ సూప్ తాగిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగాలనిపిస్తుంది. మాకైతే అంత నచ్చిందనమాట ఈ సూపు. చేసిన ఒక్క నిమిషంలో అయిపోయింది మా ఇంట్లో అయితే. ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.